జాబులు బీభత్సంగా పోతున్నాయి. చాలా మందితో మాట్లాడుతుంటే చెప్తున్నారు 2024 నుంచి 2024 నవంబర్లలో డిసెంబర్లో జాబులు పోగొట్టుకున్న వాళ్ళకి ఇంకా స్టిల్ జాబులు రాలేదని చెప్తున్నారు. అంటే వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతున్నారంటే పోనీ స్కిల్ లేదా, టాలెంట్ లేదా అంటే ఉంది. 10+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఇప్పుడు జాబ్ దొరకడం చాలా కష్టమవుతుందండి. ఎందుకంటే అంత ఎక్స్పీరియన్స్ ఉన్నాడు వీళ్ళతోని ఇప్పుడు ఈ శాలరీస్తోని కంపీట్ చేయలేరు కదా. సో అట్లుంది పరిస్థితి. దానికి తోడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు కూడా ఏం చెప్పారంటే, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు కూడా హౌ ఏఐ కుడ్ బీ క్లోజింగ్ ద డోర్ ఆన్ టాలెంట్, ద ఫోరమ్స్ ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్, వీళ్ళు కూడా ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్ అని ఒక రీసెర్చ్ వచ్చింది. వాళ్ళు కూడా చెప్పారనమాట. రివీల్స్ దట్ 40% ఆఫ్ ఎంప్లాయీస్ ఎక్స్పెక్ట్ టు రెడ్యూస్ దేర్ వర్క్ ఫోర్స్ వేర్ ఏఐ కెన్ ఆటోమేట్ టాస్క్స్. ఇది అంటే కంపెనీ రీస్ట్రక్చరింగ్ అది ఇదంతా కాదు, కానీ 40%. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఈ రీసెర్చ్లోంచి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళు చెప్పింది కూడా ఏంటంటే, టెక్నాలజీ ఓవరాల్ ఈజ్ ప్రొటెక్టెడ్ టు బి ద మోస్ట్ డిస్ట్రప్టివ్ ఫోర్స్ ఇన్ లేబర్ మార్కెట్ with the trends in AI and information processing technology expected to create 11 million jobs while simultaneously displacing 9 million others. అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే 11 million జాబ్స్ క్రియేట్ చేస్తుందని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం 9 million జాబ్స్ పోతాయి అంటున్నారు. అంటే ఇప్పుడు ఈ మెయిన్ పోతాయి, కొంతమంది జాబులు పోతాయి. 100 జాబులు పోయినాయి అనుకోండి, 100కి 100 AI నేర్చుకుంటే జాబులు వస్తాయా? ఇంపాసిబుల్ కదా. సో ఇంకా వీళ్ళు ఏం చెప్పారంటే, as entry-level roles decline, salary expectations are also shifting, with remaining hires expected to take on roles supported by AI for less money. ఇది చాలా డేంజరస్ అండి నిజంగా. అంటే ఇప్పుడు మనము సంపాదించేటువంటి శాలరీని తక్కువ శాలరీకి పనిచేయాలన్నమాట. ఏ రీసెంట్ సర్వే ఫౌండ్ దట్ 49% ఆఫ్ US Gen Z జాబ్ హంటర్స్ బిలీవ్ AI హ్యాస్ రెడ్యూస్డ్ ద వాల్యూ ఆఫ్ దేర్ కాలేజ్ ఎడ్యుకేషన్ ఇన్ ద జాబ్ మార్కెట్. నిజంగా ఇప్పుడు చెప్పడానికి ఏంటంటే యాక్చువల్గా ఎడ్యుకేషన్ ఈజ్ యూజ్లెస్ అనే అనిపిస్తుంది నాకు.